వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్షను ఈ నెల 21న తిరిగి నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించి సమాచారం లీక్ చేసేందుకు అవకాశం లేకుండా మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ను ఈ నెల 22 వరకు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఎన్టీఏ సిఫార్సు మేరకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల టెలిగ్రామ్ను ఉపయోగించే లక్షలాది మంది యూజర్లకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో అడ్మినిస్ట్రేటర్లు అంతకుముందు పోస్ట్ చేసిన సందేశాలను ఎడిట్ చేయడానికి, అటాచ్ చేసిన ఫైళ్లను మార్చినప్పటికీ టైం స్టాంప్ అలాగే ఉండేలా చేయడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేశారని, తద్వారా పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించారని ఎన్టీఏ తెలిపింది. నీట్ అభ్యర్థులను మోసగించడానికి చీటింగ్ డాకెట్లు ఈ ప్లాట్ఫారంను వినియోగిస్తుండడానికి ప్రతిస్పందనగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.